హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. లాంగ్ వీడియో పోస్ట్ చేయాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నానండి, కానీ ఇలా ఒక పుణ్యక్షేత్రాన్ని లాంగ్ వీడియో తీస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఇంతకీ పుణ్యక్షేత్రం మీలో చాలామంది వెళ్ళే ఉంటారు, మీకు తెలిసి కూడా ఉంటుందండి. అదేనండి నిర్మలగిరి మాత పుణ్యక్షేత్రం, గౌరీపట్నం. నాకైతే వెళ్ళాలని ఆలోచన లేదండి. మా అబ్బాయి ట్రైనింగ్కి వెళ్తున్నాడు, నన్ను ఒకసారి తీసుకెళ్ళమ్మా అని అడిగాడండి. అందుకే బయలుదేరి వెళ్ళాం. చూసారు కదండి, మేము వెళ్ళేటప్పటికి అసలు ఎవ్వరు కూడా రాలేదండి. చాలా పొద్దుటే వెళ్ళిపోయాం. ఎండాకాలం కదా, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దామని. కానీ చాలా మారిపోయిందండి, అదంతా చాలా బాగా చేశారు. మేమైతే ఫస్ట్ కొత్తగూడికి వెళ్ళామండి. కొత్తగూడి లోపల చూడండి ఎంత బాగుందో. మందిరంలోనికి అడుగు పెట్టగానే ఏదో తెలియని నెమ్మది, ప్రశాంతత. కాసేపు అక్కడే కూర్చొని ప్రార్థనలు చేసుకున్నామండి. ఇక్కడ ప్రతిమలను చూసారా, ఒక్కో దానికి ఒక్కో పేరు. లోర్దో మాత, సహాయ మాత, వేడుకోలు మాత అని చాలా ఉన్నాయండి. వాటి పక్కన స్టాండ్స్ ఉన్నాయి కదండి, వాటి మీద క్యాండిల్స్ పెట్టుకోవడానికి వీలుగా అలా పెట్టారు. ఇంకా మా పిల్లల్ని తీయమంటే వాళ్ళు తీయట్లేదని నేనే తీసుకుంటున్నానండి వీడియో. మొత్తం మందిరం అంతా చుట్టూ తిరిగి తీసుకుంటున్నాను. మొత్తం అంతా దేవునికి సంబంధించిన ప్రతిమలేనండి. ఆయన పుట్టిక కోసం, ఆయన ఎలా పెరిగారు దానికోసం, తర్వాత ఎలా సిలువ వేయబడ్డారు దానికోసం ప్రతిమలతో నింపేశారు మందిరాన్ని. చాలా బాగుందండి. ఇదైతే బలిపీఠం అండి, చాలా పరిశుద్ధమైనదండి. ఎవరు దాని మీద ప్రవేశించరు. ప్రత్యేకించబడిన వారు మాత్రమే అక్కడికి వెళ్తారండి. అక్కడ పూజ చేస్తారు దేవునికి. అదైతే చూడడానికి చాలా బాగుంటుందండి పూజ. ఇంకా మేమైతే ప్రేస్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ చూసుకొని వీడియో తీసుకొని బయలుదేరుతున్నామండి. ఎలాగో వచ్చాం కదా, పాత గుడిని కూడా ఒకసారి చూద్దామని బయలుదేరుతున్నామండి. చూడండి, ఇదైతే కొత్త గుడి అక్క బయట ఎంత పొడుగుందో చూడండి, ఎంత బాగుందో గుడి మొత్తముని. చాలా బాగుందండి, ప్యాలెస్లా ఉంది కదండి. ఇదిగోండి, ఇదంతానైతే ఒకప్పుడు కొండలా ఉండేదండి. ఈ గుడి నుంచి ఆ గుడికి వెళ్ళాలంటే దాటుకుని వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడైతే చక్కగా ఎక్కడికక్కడ మెట్లు కట్టేశారండి, చాలా బాగా చేశారు. చూసారు, ఎవరు కనిపించట్లేదు కదా. మేము వెళ్ళేటప్పటికైతే ఇంకెవరు రాలేదండి, వస్తున్నారు అప్పుడప్పుడే. పూజ జరుగుతుంది, ప్రార్థనలు వినపడుతున్నాయండి, ఎప్పుడు ప్రార్థనలు వినిపిస్తాయి. మేము వెళ్ళేటప్పటికి ప్రార్థనలు వినిపిస్తున్నాయి. మెట్లన్నీ దాటుకొని మేము అవతల గుడికైతే వెళ్ళిపోయామండి. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే పాత గుడి. మా పిల్లడు కనిపిస్తున్నారు కదండి, గుండు చేయించుకున్నాడండి వాడు. మేము ఇప్పుడు మా పిల్లలకి తల తీయించాలన్నా, ఏ సందర్భం ఉన్నా కూడా, ఏ మొక్కుకున్నా కూడా ఇక్కడికే వస్తామండి. అదిగోండి ఇప్పుడిప్పుడే పని వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వారు. మేము అన్నీ ఇక్కడే చూసుకుంటామండి. మా పిల్లలకి ఏంటి, మా చిల్లల పిల్లలకి ఏంటి, అన్నీ ఇక్కడే జరిగాయండి. ఇదే చూసారు కదండి పాత గుడి. ఇక్కడ కూడా ఇదంతా మట్టిగా ఉండేదండి, ఇదంతా కూడా టైల్స్లా వేసేసారు. చాలా బాగుంది. మొత్తం ఇదంతా ఇలా వెళ్ళి ఇలా దిగుతారన్నమాట అండి. గుడి వేసారు ఇంత పెద్దది, చాలా బాగుంటుందండి అసలు. ఇంకా అది కూడా మేము చూసుకొని ఇంకా దిగిపోతున్నామండి. ఈ మెట్లు అయితేను మొక్కుకున్న వారు మెట్ల నుంచి ఇట్లా మోకాళ్ళపై నడిచి వస్తూ ఉంటారండి పక్క నుంచి ఇలాగా. నేను కూడా 2 సార్లు మొక్కుకున్నానండి. మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నామండి. చూడండి ఇప్పటికి ఎంత జనం వచ్చారో. టోటల్ ఫుల్గా గుడి మొత్తం తీయాలంటేనండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉండాలండి. చాలా బాగుంటుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.